హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, మనకి సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, మీ దగ్గర ఇంటర్మీడియట్ లేదా 12th పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే ఈ జాబ్స్ అయితే అసలు వదులుకోవద్దు. ఫ్రెండ్స్, మనకి ఇది గవర్నమెంట్ నుంచి అధికారికంగా ఈ యొక్క వేకెన్సీ అనేది సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, మీరు ఈ జాబ్లో చేరగానే మీకు 40,000కి పైగా సాలరీ అయితే వస్తుంది. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఏపీ తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయడం ద్వారా మాకు ఎంతో మోటివేషన్గా ఎంకరేజ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, కొత్త వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే ఈ రికమెండ్ నోటిఫికేషన్కి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏపీ తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో ఇచ్చారు. ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 14th వరకు టైం అనేది ఉంది. ఫ్రెండ్స్, ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయడానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్ అండ్ ఎక్సర్విస్ మ్యాన్ ఆల్ మెన్స్ క్యాండిడేట్కి సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. వారు ఫ్రీగా అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మిగతా వారు మాత్రం ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 లేదా 12th లేదా ఈక్వలెంట్ కలిగి ఉండి కంప్యూటర్ సంబంధించి టైపింగ్ స్కిల్ ఉంటే సరిపోతుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీరైతే ఏ విభాగంలో అయినా సరే ఇంటర్ పాస్ అయి ఉండి డిప్లొమా చేసిన వారు ఉంటే ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఓన్లీ మీకు కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అలాగే టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, యొక్క జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. సెలక్షన్ వచ్చేసి మీకు కేవలం ఒకే ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. దాని తర్వాత కంప్యూటర్కి సంబంధించి టైపింగ్కి సంబంధించిన స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ముందుగా ఎగ్జామ్ అనేది పాస్ అవ్వాలి, తర్వాత మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు కంప్యూటర్కి సంబంధించిన స్కిల్స్ లేకపోయినా పర్లేదు, మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు టైపింగ్కి సంబంధించిన స్కిల్ టెస్ట్ అనేది ఇంగ్లీష్కి సంబంధించి అయితే 35 words per minute ఉంటుంది. ఫ్రెండ్స్, రిటన్ టెస్ట్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో 200 క్వశ్చన్స్ అడుగుతారు. మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. 2 hours 30 minutes పాటు టైం టెస్ట్ ఇస్తున్నారు. ఫ్రెండ్స్, ఇందులో 2 పేపర్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, పేపర్ 1 వచ్చేసి మనకి క్వాలిఫైయింగ్ నేచర్లో కండక్ట్ చేస్తారు. పేపర్ 2 వచ్చేసి మీకు ఇందులో ఎక్కువ స్కోర్ అయితే వాళ్ళు చేయాల్సి అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, పేపర్ 1కి సంబంధించి ఎటువంటి నెగిటివ్ విధానం అయితే ఉండదు. ఫ్రెండ్స్, మీకు పేపర్ 1 పేపర్ 2 మీకు ఒకే రోజు ఎగ్జామ్ జరుగుతాయి. పేపర్ 1 అనేది మార్నింగ్ సెషన్లో, పేపర్ 2 వచ్చేసి ఆఫ్టర్నూన్ సెషన్లో కండక్ట్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, పేపర్ 1 వచ్చేసి 90 minutes పాటు కండక్ట్ చేస్తారు. ఇందులో మనకి మెంటల్ అబిలిటీ టెస్ట్కి సంబంధించి 100 క్వశ్చన్స్ అడుగుతారు. 200 మార్క్స్ సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ అయితే రావడం జరుగుతుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీకు నెగిటివ్ మార్క్ అయితే ఏమీ ఉండదు. ఫ్రెండ్స్, పేపర్ 2 వచ్చేసి 60 minutes అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో మనకి జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇందులో ప్రతి సబ్జెక్ట్ సంబంధించి 50-50 క్వశ్చన్స్ చొప్పున టోటల్ 300 మార్క్స్ సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుంది. మీకు ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ అయితే ఇస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అయితే డిడక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు డీటెయిల్స్లో సిలబస్ అనేది ఇచ్చారు. మెంటల్ అబిలిటీ టెస్ట్ అంటే మీకు క్వశ్చన్స్ అనేవి జనరల్ ఇంటెలిజెంట్, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ప్రాబ్లం సాల్వింగ్, సిచ్యువేషన్ జడ్జిమెంట్ ఈ యొక్క టాపిక్స్ మీద మీకు పేపర్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, జనరల్ లాంగ్వేజ్ సంబంధించి కూడా మీకు ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయని చూసుకుంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, పేపర్ 2 వచ్చేసి మీకు మంచి స్కోర్ అయితే సాధించాలి. తర్వాత మీకు టైపింగ్కి సంబంధించిన స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఎంపిక చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ విధంగా జాబ్స్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి కూడా జాబ్స్ని రికమెండ్ చేస్తున్నారు. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీకు 10+2 లేదా ఇంటర్ లేదా 12th పాస్ అయ్యి సర్టిఫికేట్ ఉంటే ఈ యొక్క స్టెనోగ్రాఫర్కి సంబంధించి
మీకు స్కిల్స్ ఉన్నట్లయితే సరిపోతుంది. ఈ పోస్ట్‌లోకి మీకు ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఒకే పేపర్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించి ప్యాటర్న్ కూడా ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు క్లియర్‌గా. ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా పోస్టుల వారీగా వేకెన్సీ ఇచ్చారు. మీరు చూడొచ్చు. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌కి సంబంధించి జనరల్‌లో 3 వేకెన్సీ ఉన్నాయి. ఫైనాన్స్ అండ్ అకౌంట్‌కి సంబంధించి వేకెన్సీ ఉన్నాయి. స్టార్ పర్చేస్‌కి సంబంధించి 4 వేకెన్సీ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఈ సచివాలయ అసిస్టెంట్, జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి మీకు 28 ఇయర్స్ లోపు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి సంబంధించి 4 వేకెన్సీ ఉన్నాయి. దీనికి సంబంధించి 27 ఇయర్స్ లోపు మీకు ఏజ్ ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ యొక్క జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి సంబంధించి లెవెల్ 4థ్ ప్రకారం మీకు 25,500 రూపీస్ అయితే బేసిక్ పేనే ఉంటుంది. అలాగే అన్ని రకాల అలవెన్స్ కలుపుకుంటే దాదాపుగా మీకు 50,000కి పైగా సాలరీ అనేది వస్తుంది. ఫ్రెండ్స్ అలాగే వీటికి సంబంధించి లెవెల్ 2 ప్రకారం సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి బేసిక్ పేనే 19,900 వరకు వస్తాయట. అలాగే అన్ని రకాల అలవెన్స్ కలుపుకుంటే మీకు నెలకు 40,000కి పైగా సాలరీ అనేది రావడం జరుగుతుందని ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్‌లో ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ఇంపార్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి అప్లికేషన్స్ అనేది ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 14థ్ లోపు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ హార్డ్ కాపీ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఇచ్చారు. మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని మీరు పోస్ట్ ద్వారా కూడా పంపించాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 20థ్ లోపు అప్లై చేయాలని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మనకి ఇది యొక్క నోటిఫికేషన్ అది కౌన్సిల్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్‌కి సంబంధించి నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి అఫీషియల్‌గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసే ప్రయత్నం చేయండి.